హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూద్దాం రండి. ముందుగా నా ఛానల్ను మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్తో షేర్ చేయండి. ఈరోజు సరికొత్త అమేజింగ్ అయిన ప్రపంచంలోనే అద్భుతమైన తాజ్మహల్ని మీకు చూపించబోతున్నాను. అంతేకాకుండా ఈ తాజ్మహల్ ఎక్కడ ఉంది, మనం తాజ్మహల్ ఎలా చేరుకోవాలి, ఈ తాజ్మహల్ కట్టి ఎన్ని సంవత్సరాలు ఉంది, ఈ తాజ్మహల్ యొక్క చరిత్ర ఏమిటి, ప్రతి ఒక్కటి వీడియోలో చూస్తూ మాట్లాడుకుందాం రండి. ముందుగా ఈ ఆగ్రాకు వెళ్ళి ఈ తాజ్మహల్ వీడియోని షూట్ చేసి పంపించిన ఓం ప్రకాష్ జాజాన్పల్లికి నేను ప్రత్యేకంగా ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. యువర్స్ ఆర్సి మౌలి అరుణ్. తాజ్మహల్ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఉందండి. మనం ఆగ్రా చేరుకోవాలంటే ముందుగా మనం ఢిల్లీ చేరుకోవాలి. దేశ రాజధాని అయిన ఢిల్లీకి మనం తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్లో కానీ, బస్సులో కానీ, ఫ్లైట్లో కానీ చేరుకోవచ్చు. మరి అక్కడి నుంచి ఢిల్లీ నుంచి 242 కిలోమీటర్ల దూరంలో ఆగ్రా ఉంటుంది. సుమారుగా బస్ ప్రయాణం అయితే 3 గంటల 42 నిమిషాలు పడుతుందని అక్కడ స్థానికులు చెప్తారు. ఇక ఈ తాజ్మహల్ యొక్క చరిత్రని మనం చూస్తే, మొఘల్ సామ్రాజ్యపతి అయిన షాజహాన్ 3వ భార్య ముంతాజ్ మహల్ తన 14వ సంతానం గౌహర్ బేగంకు జన్మనిచ్చి చనిపోయారు. చనిపోయే ముందు ముంతాజ్ మహల్ గారు షాజహాన్ దగ్గర ఒక మాట తీసుకున్నారు. ప్రపంచంలో ఎవరు చూడని విధంగా ఒక జ్ఞాపక చిహ్నాన్ని నా కోసం మీరు నిర్మించాలండి అని చెప్పి ఆవిడ మాట తీసుకొని కన్ను మూశారు. తన భార్యకి ఇచ్చిన మాట కోసం షాజహాన్ గారు ఈ తాజ్మహల్ను కట్టించారు. ఈ తాజ్మహల్ నిర్మాణం 1632 సంవత్సరంలో ప్రారంభించారు మరియు ఇది 1653 సంవత్సరంలో ముగిసింది. ఈ నిర్మాణానికి కొన్ని వేల మంది శ్రామికులు, కార్మికులు కష్టపడ్డారు. అందుకే తెల్లని పాలరాతితో అద్భుతమైన తాజ్మహల్ ప్రేమికులకు చిహ్నంగా ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది. ఈ తాజ్మహల్ యొక్క ఎత్తు 73 మీటర్లు, అంటే సుమారుగా 240 అడుగులు. ఈ తాజ్మహల్ను మొఘల్ నిర్మాణ శైలిలో నిర్మించారన్నమాట. అప్పట్లో మన ముస్లింలకు చిహ్నంగా మొఘల్ సామ్రాజ్య శైలిలో ఈ తాజ్మహల్ను నిర్మించారు. అంతేకాకుండా 1983 సంవత్సరంలోనే ప్రపంచంలోనే యునెస్కో కంపెనీ వాళ్ళు పుర సంస్కృతికి దీన్ని చిహ్నంగా డిక్లేర్ చేశారనమాట. అప్పటి నుంచి ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన అత్యంత సందర్శమైన ప్రదేశాల్లో తాజ్మహల్ ఒకటి పేరుగాంచింది ఫ్రెండ్స్.
ఇక తాజ్మహల్ పైకి వెళ్ళి పైన ఎలా ఉందో చూద్దాం రండి. మొఘల్ సామ్రాజ్య నిర్మాణ శైలికి చిహ్నంగా ప్రేమికులకు మొదటి స్వప్నంగా నిలిచిపోయిన తాజ్మహల్ పైభాగాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. చూడండి, ఆ ఆర్కిటెక్ట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడైతే రద్దీగా ఉంది. చూడాలనుకునే వాళ్ళు ఇప్పుడు వెళ్ళి చూడవచ్చు. ముస్లిం పర్షియన్ పద్ధతిలో ఈ తాజ్మహల్ను అద్భుతంగా నిర్మించారు. అప్పట్లో కొన్ని ఏళ్ళైనా కూడా చెక్కు చెదరకుండా తాజ్మహల్ అలాగే ఉందండి. మనకి దూరానికి కానీ ఫోటోలో కానీ పెయింటింగ్ మాదిరి పాలరాతిగా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూస్తే మనకు ఫుల్ వైట్ కలర్లో కొద్దిగా కలర్ వెలిచి నల్లగా కూడా మినార్లో కనిపిస్తున్నాయి. లోపల సమాధిని తీయడానికి వీడియో అనుమతి లేదనుకుంటా. అందుకే మన ఓంప్రకాష్ గారు బయట మాత్రం తీసి చూపించారు. చూడండి, అద్భుతమైన తాజ్మహల్ వ్యూ మీరు చూస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్ బోల్డ్ అని ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. యువర్ సార్సి మౌలి ఆరన్.